రైతు బజార్ నుంచి తెచ్చిన కూరగాయలన్నీ అయిపోయాయి. ఓన్లీ ఇంట్లో 2 బంగాళదుంపలు, ములక్కాయలు నన్ను వస్తే అవి తీసుకున్నాను. ఇంకా ములక్కాయలు, ఒక 4 టమాటాలు, ఒక 4 ఉల్లిపాయలు ఉంటే ఇంకా వాటితోనే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప, ములక్కాయ, టమాటా వేసి ఇగురైతే వండుతున్నాను. ఇంకా ఇగురుతో కలుపుకోవడానికి చారు అయితే పెడుతున్నాను. ఇంక ఇగురు నంచుకోవచ్చు కదని చెప్పేసి ముందుగా బంగాళదుంప కర్రీ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంక ఈ కర్రీ మగ్గేలోపు ఒక పక్కన అన్నము, ఇంకో పక్కన వచ్చేసి చారు అయితే పెట్టాను. ఇంక ఇక్కడ నాకు కర్రీ అయితే మగ్గిపోయింది కదా, ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసి కూర అయితే మగ్గించుకుంటున్నాను. ఇంక ఈ కూర అంతా మగ్గేలోపు నేను టిఫిన్ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసానండి. ఎందుకంటే ఈరోజు సేమియా ఉప్మా చేద్దామని చెప్పేసి. ఇంకా చారు అయితే మరిగిపోయింది. ఇంకా చారును కూడా తాలింపు పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఉప్మా అయితే స్టవ్ మీద వేసేసాను. ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసేలోపు నాకు ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. ఇంకా అయితే అన్నం ఉంచేసి అన్నం కూడా పక్కన పెట్టేశాను. కూర అయితే మగ్గిపోయిందని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంక ఇక్కడ సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా ఉప్మా రెడీ చేసేసిన తర్వాత ముందుగా మా హస్బెండ్కి టిఫిన్ అయితే పెట్టేశాను. మా హస్బెండ్ అలాగే పిల్లలు టిఫిన్ చేసేసిన తర్వాత వాళ్ళ కోసం లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వన్ టైంతో అయిపోయిన తర్వాత పిల్లలు తినడానికి చిలకడ దుంపలు అయితే ఉడకపెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.